హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మిల్కీ క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ నైట్ వచ్చేసి వ్లాగ్ మా ఆయన్నే తీసిండు. ఇవాళ ఏందో మొత్తము వర్షం వస్తున్నట్టుంది, అందుకనే వ్లాగ్ తీసిండు. ఎప్పుడు తీయడు కదా, తీసినా దెబ్బ దెబ్బ వేసుకుంటాడు, వెళ్ళిపోతాడు. ఇవాళ తీసిండు, అందుకనే మీకే పెడుతున్నా. ఫస్ట్ ఇట్లా తీసిండు చూడండి, నేను లేకుండా. ఇంకా చేసుకుంటానే నేను ఈ డ్రెస్ కొట్టుకుంటా నేనున్నా. ఇంకా ఆయన ఎప్పుడో తీసేసిండు. పులిహోర చేద్దామనేసి ఇంకా నైట్ అయితే ఇవన్నీ వేసేసుకున్నాడు. నిమ్మకాయతోనే చేస్తుండు. చింతపండు అయితే లేదు, చింతపండు వేస్తే కొంచెం పుల్లగా అవుతుంది అనేసి ఇంకా నిమ్మకాయలు ఉండే 4-5 అవి వేసేసిండు. మస్తు అయింది, సూపర్ ఉంది పులిహోర. మీకు అది నచ్చిందా? మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ఇట్లా ట్రై చేసిన అనమాట. నేను కాదు, మా ఆయన చూస్తున్నా. ఇవన్నీ మొహం నేనే చేసిన అంటే తలకాయ తిప్పుతున్నాడు ఇట్లా. నేనేం చేయలేదు, తనే చేసుకున్నాడు. నేనైతే మిషన్ మీద ఉన్నానమాట. ఇంకా ఆయననే చేసుకున్నాడు. నైట్ కర్రీ మార్నింగ్ వంకాయ చేసిన. ఇంకా అది కొంచెం ఉన్నాయి, ఇంకా పులిహోర చేద్దామనేసి పులిహోర చేసుకున్నాడు. ఇదైతే ఇట్లా కలిపేసుకోవాలి. మీరు కూడా ఇట్లనే కలుపుతారా లేక వెరైటీ కలుపుతారా? కామెంట్ చేయండి. నేను చింతపండు వేయలేదు, నిమ్మకాయ వేసిన, అందుకని ఇట్లా పుల్లలు ఉంది. చింతపండు వేస్తే కొంచెం మెత్తగా అవుతుంది కదా, కలర్ వేరే వస్తుంది. ఇంకా నిమ్మకాయలు ఉంటే దాంట్లో వేసేసి కలిపేసుకున్నాం. ఇంకా నిమ్మకాయ వేసి కొంచెం పుల్లలు అవుతుంది, బాగుంటుంది. చింతపండు వేస్తే ఇట్లా ఇచ్చుకపోతుంది, అతకపోతుంది. నిమ్మకాయ వేస్తే ఇచ్చుకపోతుంది కదా, విడివిడిగా అవుతుంది రైస్ మొత్తం అట్లా. కానీ రైస్ గట్టిగా ఉంటుంది నిమ్మకాయ వేస్తే. చింతపండు వేస్తేనే కొంచెం తొందరగా అవుతుంది. ఆయన వేసుకుంది ఆయననే చూసుకుంటుండు. ఇంకా పులిహోర అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా తినేయడమే. డిన్నర్ వచ్చేసి ఇదేనమాట మాది. అబ్బా, నోట్లో పెట్టేస్తున్నారు అప్పుడే. ముగ్గురు ఛాలెంజ్ లాగా చేస్తారు. మా విక్కీ ఎట్లా చేస్తుంది చూడు. విక్కీ హాయ్ అని చెప్తుంది. మా విక్కీ అలా తింటుంది. పులిహోర ఏమేమి వెరైటీలు చేసి సప్పుడు ఏక తింటుంది కదా విక్కీ. ఇంకా లక్కీ కూడా తినేస్తుంది. ఇంకా నేనైతే ఇట్టటికి అట్లా తిందామనేసి